రే బొమ్మలని సరిగ్గా ప్యాక్ చేసి పంపించావా? పంపించాను. ఆ కళ్ళజోడేసుకుంటాడు వేలుగాడు ఉన్నాడు కదా, వాళ్ళ లారీ వచ్చింది, బొమ్మలన్నీ అందులో ఎక్కించేశాను. బస్సు వస్తుందేమో చూడు. ఏంట్రా ఏంట్రా ఈ దారుణం? నేను పెద్ద తప్పు చేశాను, నా వల్ల ఒక ప్రాణం పోయిందిరా. ఏయ్యా, ఈ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయా? చాలా మంచి పిల్లయ్యా, ఇలా చేసుకుంటుంది అనుకోలేదు. పిన్నితో గొడవపడి రాత్రికి రాత్రే బొమ్మలు అమ్ముకున్నోడితో లేసిపోయింది. వాళ్ళ నాన్న చచ్చిపోయింది అనుకుని కన్నీటి అంజలని పోస్టులు అంటించేశారు. ఒక్కతే కూతురయ్యా, ఊరిని నవ్వులు పాలు చేసింది. మామ, ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టు అయిందిరా. ఒరే పాండు, మనం ఊరూరు వెళ్ళి బొమ్మలు అమ్ముతామని తనకి తెలుసు, అందుకని మనల్ని వెతుక్కుంటే ఏదో ఊరు వెళ్ళుంటుందిరా. అవునరా, రేపు కోటప్పకొండ తిరునాళ్ళు కదా, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుంటుంది. పద వెళ్దాం. వచ్చినటువంటి భక్తులందరికీ ఒక మనవి, పాలు కలశాలు తీసుకెళ్లేటప్పుడు ఎవరో 6 కలశాలు ఇక్కడ వదిలిపెట్టి వెళ్లారు. అందుకని ఎవరివో వాళ్ళు వచ్చి వివరాలు చెప్పి తీసుకువెళ్లాల్సిందిగా ప్రార్థన. అంతేకాదు, కావిడెత్తుకునే భక్తులు 3 గంటల కల్లా రెడీగా ఉండాలని మనం చేస్తున్నాం. పోలీసులు భక్తులకి దారి విడవలసిందిగా ప్రార్థన. ఏంటమ్మా? నా పేరు నదియా అన్న, నేను చంద్రగిరి నుంచి వస్తున్నాను. నేను బొమ్మలమ్ముకునే పాండుని వెతుక్కుంటూ వచ్చాను. ఆయన జింక బొమ్మలవి అమ్ముతారు, ఆయన కోసం ఒక అనౌన్స్మెంట్ చేయండి అన్న. భక్తులందరికీ ఒక మనవి, చంద్రగిరికి చెందిన నది అనే అమ్మాయి పాండుని వెతుక్కుంటూ వచ్చింది. ఆ బొమ్మలు అమ్మే పాండు ఎక్కడున్నా సరే మైక్ సెట్ దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా మంచి రోజు ఏడవకూడదమ్మా. నీకోసం ఇంకోసారి అనౌన్స్ చేస్తాను. ఏమయ్యా, బొమ్మలు అమ్మే పాండు ఎక్కడున్నావయ్యా? అందమైన అమ్మాయిని ఏడ్పించకూడదయ్యా. ఎక్కడున్నా సరే మైక్ సెట్ దగ్గరికి త్వరగా రావాల్సిందిగా ప్రార్థన. ఎవర్రా మీరు? బొరుగులు అమ్ముకునే వాళ్ళం. బొరుగులు అమ్మేవాళ్ళ? మీకు ఇక్కడేం పనిరా? అందమైన అమ్మాయిని అనౌన్స్ చేశారు కదా, అందువల్ల చూడడానికి వచ్చామండి. ఎగిరి తన్నాననుకో పొడి పొడి అయిపోతాయి. అవును, నువ్వెవరు? లవర్ పేరు నదియా. నేను పెళ్లి చేసుకోవాల్సింది జస్ట్ మిస్ అయింది. అమ్మాయి అదృష్టం బాగుంది, అందుకే మిస్ అయింది. నేను కట్టుకుంటే ఏడ్చేదే. ఏమా, నేను కూడా నీ కోసం 2 సార్లు అనౌన్స్ చేశాను. మిగతా వాళ్ళు వచ్చారు గానీ నీ మనిషి మాత్రం రాలేదు. పగల్లో రానివాడు రాత్రి సమయంలో అయినా వస్తాడు. అక్కడ ఉన్నదే దేవత, ఎంతో శక్తి గల దేవత. అమ్మకి నమస్కారం చేసుకో, తప్పకుండా వస్తాడు. నీకు మంచిగా జరుగుతుందమ్మా. మంచిదమ్మా. ఎరా సుబ్బయ్య, ఏంటి ఎన్నిసార్లు పిలవాలి రా నీకు? చెవుడా ఏంటి? ఇప్పుడు చూసినా మత్తులోనే ఉంటావు. జనాలంతా కష్టాలు పడుతుంటే నువ్వు మాత్రం తాగి కూర్చుంటావు. యాదవా, బట్టతల పెరిగిపోతుంది. ఈయనకి మాత్రం నెత్తి నిండా బొచ్చుంది. ఆంధ్ర మందు బాటిల్ అంటే ఇంత స్ట్రాంగ్ గా అనౌన్స్మెంట్ దగ్గర ఎవరు లేరు. ఇదిగో సార్ ఉన్నారుగా. హలో హలో సార్, ఈ బాటిల్ మూత లూజ్ అయింది, కాస్త తీసిస్తారా? ఓపెన్ చేసేవరా ప్లీజ్ ప్లీజ్. ఇది బాటిల్ కాదురా, మైకు. ఇది మానిటర్ బాటిల్ అని నాకు తెలీదా? ఈడ పెద్ద తాగుబోతులా ఉన్నాడు. నేను చిన్న తాగుబోతుని, పెద్ద తాగుబోతు బయట ఉన్నాడు. హలో, ఒక అనౌన్స్మెంట్ చేయాలి. అకౌంట్స్ అన్ని గుమస్తా దగ్గర వెళ్ళి చూడవయ్యా. ఏంటి అకౌంట్సా? ఓ అనౌన్స్మెంటా? అది వివరంగా చెప్పొచ్చు కదయ్యా. తాగొచ్చావా నువ్వు? వీడేంటి విచిత్రమైన తాగుబోతులా ఉన్నాడు? మనం చెప్పిందని తారుమారు చేస్తున్నాడు. అది కాదు మామ, వీడి మీటర్ నేను గెస్ చేశాను. ఇప్పుడు వీడి రూట్ లోనే వెళ్తాను. అన్నా, మాకు తెలిసిన ఒక అబ్బాయి మిస్ అయ్యాడు. ఓ, అమ్మాయి మిస్ అయిందా? అవునన్నా. తన పేరేంది? పేరు
నిత్య. నదియానా? ఎలా ఉంది? అవునన్నా. అయితే ఇప్పుడు చూడు అనౌన్స్ చేయండి. అనౌన్స్మెంట్ కదా, ఇప్పుడు చేస్తాను చూడు. అలా నోట్లో పెట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోతావురా. మైక్ ఇక్కడ ఉంది. ఓ ఇదా మైక్? తాగుబోతున్నాయలా. ఇదిగో ఇప్పుడు నీ నోటికి తినగా పెట్టుకో. కట్టింగ్, కోటింగ్, ఫుల్లింగ్. లోకాల నేలే అమ్మా దిగిరా. నువ్వు ఎవరిని పిలవక్కర్లేదు. ఎరా ఈ ఫోటో చూపించు. అమ్మాయిని చూసావా? ఆహా, అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎందుకు వీడు నోరు షేక్ అవుతుంది? ఈ పోస్టర్ లో చూసి ఎవరిని చూసినా ఈ అమ్మాయిలాగే ఉన్నారు. రే ఏంట్రా వాగుతున్నాడు? మత్తులో పవర్ తగ్గిపోయిందా? ఒకవేళ కళ ఉంటుందో. సినిమా చూస్తున్నావా? బక్కనాయలా పోరా. నన్నే వెళ్ళమంటావా? కాకపోతే వచ్చి నన్నే వెళ్ళమంటావా? పోరా. లోకాల నేలే అమ్మా భవాని. పెదాలు కదులుతున్నాయి కానీ నాకేమి అర్థం కావడం లేదే. గుయ్యని సౌండ్ మాత్రమే వస్తుంది. చెవిటోడి దగ్గర సంగవుతున్నావు ఏమ్మా? నీ మనిషి ఇంకా దొరకలేదా? లేదండి. ఈ రోజు తిరణాలు చివరి రోజమ్మా. రేపటి నుంచి సీతారామపురంలో పెద్ద తిరణాల. అవునమ్మా, అక్కడికి అన్ని ఊరు వాళ్ళు వస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి వెతుకమ్మా, నీ మనిషి తప్పకుండా దొరుకుతాడు. అన్నా ఏ ఊరన్నాది? సీతారామపురం. ఈ కుల ఘర్షణ వల్ల తిరణాలు ఆపేశారు. నేను అమ్మోరుకు మొక్కున్నానే, నా ముఖ్య ఇంకాను. అయ్యో దేవుడా, ఎవరైనా చెప్పంటారా? ఎవరన్నారంటమ్మా? చెప్పండమ్మా. ఇప్పుడు నేను అమ్మోరికి ఏం సమాధానం చెప్పడమ్మా? తల్లి కోపొచ్చిందంటే పెట్ట కళ్ళు తిరిగి పడిపోయిందిరా. చూస్తారేంట్రా? ఎల్లి సోడా తీసుకురండిరా. డబ్బులు లేవన్నా. అయ్యో మద్దాల మైనర్ పేరు చెప్పి తీసుకురండిరా. మద్దాల మైనర్ కంటే ఎవరు ఇవ్వడం లేదు. మనిషికో 10 పైసలు తీసుకురండిరా. ఇమేజ్ డ్యామేజ్ చేయకండి. చేస్తావులే. అనుష్కలాగే ఉంది. ఓపెనర్ ఎక్కడరా? నేనే ఓపెన్ చేశానన్నా. నేనే ఓపెన్ చేయాలి. నా పని నువ్వు చేస్తావేంట్రా? సరే పోయి చేతులు జింగ్ జింగ్. ఎవరు మీరు? మద్దాల. అదోకే, మీ పేరేంటి? నా పేరే మద్దాల మైనర్. నా కళలో నీళ్లు రాకూడదు, ఎదుటి వాళ్ళ కళలో కూడా నీళ్లు రానివ్వను. అందరూ ఎప్పుడు సంతోషం ఉండాలి. దట్ ఈజ్ మద్దాల. అవును, ఎందుకు నీ పేరేమిటి? నా పేరు నదియా. తిరణాలకు వచ్చాను. నదియా? ఆహా, బీర్ బాటిల్ పెట్టాల్సిన పేరు నీకు పెట్టారే. అదిరిపోయింది. మిమ్మల్ని పంచాయతీలో పిలుస్తున్నారా? నేనేం చేశాను రా? షోడా చల్లాను అంతే కదా. మీరే కదా పంచాయతీ ప్రెసిడెంట్. మీరే కదా మాట్లాడాలి. అవును, నేనే కదా పంచాయతీ ప్రెసిడెంట్. అవును, నేను పంచాయతీ ప్రెసిడెంట్. పంచాయతీకి వెళ్ళాలి. వస్తాను, ఇప్పుడు వచ్చేస్తాను. ఆపండ్రా తిరణాలని. రా. ఊళ్ళో కులాల కొట్టాలు జరుగుతూ ఉంటే ఈ సమయంలో తిరణాలు జరిగాయంటే అమ్మవారి కుంకుమ తీసి పొట్టు పెట్టుకుంటావా, లేకపోతే ఈడి బుర్ర పగిలిన రక్తం తీసి పొట్టు పెట్టుకుంటావా? అందుకని ఈ ఏడాది తిరణాలు క్యాన్సిల్. ఇదే ఈ మతాలమైన తీర్పు. ఈ మైనర్ తలుచుకుంటే గానీ తిరణాలు జరిగేటట్టు లేదే. మైనర్ ఒక నిమిషం. నదియా, నువ్వేంటి ఇక్కడ? పర్లేదు, ఏదో చెబుతున్నా. మీరు తలుచుకుంటే ఒక్క బొట్టు రక్తం చెందకుండా ఈ తిరణాలను జరిపించగలరు. దేన్ని చూసి ఈ నమ్మకం నీకు వచ్చింది? మీ ముక్కును చూసి. నమ్మకం కళ్ళు చూసి వస్తుంది, ముక్కు చూసి ఎలా వస్తుంది? ఎలాగలా వచ్చిందిలే. డోంట్ టచ్ మై ముక్కు. అవసరం బుర్ర పగిలింది, ముక్కు కూడా పగల కొడతా. రే బుద్ధులని ఎదవలరా. అంతా మీ వల్లరా. ఏరా, నేను తీర్పు తప్పుగా చెబితే అది కాదు మైనరు, తీర్పు తప్పుగా చెప్పారని చెప్పొచ్చు కదా. నోరు మూసుకూర్చున్నారు. అమ్మవారి అమ్మాయి రూపంలో వచ్చి నా ముక్కులో దూరి
ఛీ, నా నాలుక మీదకి వచ్చి తీర్పు మార్చి చెప్పమంది. రక్షక భటులను పిలుస్తాం, రక్షణ ఏర్పాటు చేస్తాం. మనిషి ముఖ్యమా దైవం ముఖ్యమా అని వచ్చినప్పుడు నాకు దైవమే ముఖ్యం. అందుకని తిరునాళ్ళు జరిపించండి, పోస్టర్లు కొట్టించండి, మద్దాలమైన ఆధ్వర్యంలో తిరునాళ్ళు అని. అయితే అన్ని ఊళ్ళలోనూ అంటిస్తారా? నువ్వు చెబితే పాకిస్తాన్ బోర్డర్ లో కూడా అంటించేస్తా.